సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, మీరు ఎవరైనా కానీ, దైవజనులు కావచ్చు, వారి మాట వీరి మాట విని దేవుని మార్గమును తప్పిపోయినట్లయితే దేవుడు ఇక్కడ అంటాడు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు. ఈరోజు ఇంత ఉపవాస ప్రార్థన చేసి, ఇంత భక్తి చేసి, ఇంత కార్యము చేసిన తర్వాత కూడా మీ ఇంట్లో ఎందుకు అద్భుతాలు నిలవట్లేదంటే, మీ ఇంట్లో ఎందుకు డబ్బులు నిలవట్లేదంటే, మీ ఇంట్లో ఎందుకు బంగారం నిలవట్లేదంటే, మీ ఇంట్లో ఎందుకు సంతోషం నిలవట్లేదంటే, మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకంటే, మీ ఇంటిలో దేవుడు చెప్పిన విధానములో మీరు నడవనప్పుడు అక్కడ ఎప్పుడు కూడా గొడవలుగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టాలనుకుంటున్నాం, సంవత్సరాల కొలది డబ్బులు దాస్తున్నాం. పోయి సంవత్సరం సెంటు 5 లక్షలు అయితే ఈ సంవత్సరం సెంటు 10 లక్షలు అయిపోతుంది. వచ్చే సంవత్సరం సెంటు 15 లక్షలు అయిపోతుంది. 3 సెంట్ల కొరకు సంవత్సరాల కొలది దాస్తున్నావు, కానీ వచ్చే సంవత్సరం లోపలికి దాసే లోపలికి రేటు డబుల్ అయిపోతుంది. కరువు, బాధ, వేదన, ఇవన్నిటి మధ్యలో ఏదో ఒకటి కావాలి మనకి. ఏదో కొబ్బరికాయో, ఏదో నిమ్మకాయో, ఏదో మిరపకాయో, ఏదో తాడు, ఏదో ఒకటి కావాలా. ఈ మూఢ నమ్మకాలు ఎంత ఘోరమైన ఒకసారి ఆలోచించి చూడండి. మూఢ నమ్మకాలు ప్రజల దేవునికి ఉగ్రతని కలగ చేస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు అన్ని బాగానే ఉంటాయి. ఈ పెళ్లి డేట్ వచ్చినప్పుడు అప్పుడు వస్తాయి ఇవన్నీ. ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకుందామన్నా అప్పుడు వస్తాయి, సైతం తీసుకొస్తాడు. అప్పటి వరకు ఉపవాసం ఉన్నావు, అప్పటి వరకు దేవుని దగ్గర కనిపెట్టావు, అప్పటి వరకు బైబిల్ చదివావు, అప్పటి వరకు మోకరించి ప్రార్థన చేసావు, కుటుంబ ప్రార్థన చేసావు, కుటుంబంగా అందరూ కలిసి మందిరానికి వచ్చావు, అన్నీ బాగానే ఉంది. కానీ ఆ ఎంగేజ్మెంట్ తారీఖు ఫిక్స్ చేసేటప్పుడు, ఆ పెళ్లి తారీఖు ఫిక్స్ చేసేటప్పుడు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలోచించినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆరోనికి చెప్పిన రీతిలో ఒక గుంపైన ప్రజలు మీ ఊర్లో కూడా ఉంటారు, మీ ఇంటిలో ఉంటారు, మీ ఇంటి లోపలనే ఉంటారు. వారి మాటలు విని నీ చెవి ఇచ్చినట్లయితే దేవుని ఉగ్రత నీ ఇంటికి వస్తుంది. దేవుని ఉగ్రత ఎందుకు ప్రజల్ని విడిచిపెట్టట్లేదు? ఎందుకు సైతాను పొంచి వేసుకొని ఎవరిని మింగుదాము, ఎవరిని నాశనం చేద్దాము, ఎవరిని పాడు చేద్దామని ఎందుకు సైతాను ప్రయత్నం చేస్తుందంటే, నీ యొక్క మనస్సు 2 రకాలుగా ఉంది కాబట్టి. నీ మనసులో ఒకటి జీవం కలిగిన దేవుడు లేడు, ఇంకొకటి సైతాను లేడు. ఈ మధ్యలో నడుస్తున్న నీ బ్రతుకుని దేవుడు అంటున్నాడు, నువ్వు లూక్ అండ్ వామ్ ఎలాగూనంట ఉలివెచ్చని పరిస్థితిలో ఉన్న సంఘముగా ఉన్నావు. నీవు ఎవరి స్వరం వింటున్నావు? నీవు ఆ సుబ్బయ్య చెప్పినా వింటావు, ఆ యొక్క సుబ్బమ్మ చెప్పినా వింటావు, ఆ ఇంకొక అతను చెప్పినా వింటావు, ఆ పెంటయ్య చెప్పినా వింటావు, అందరు చెప్పేది వింటున్నా. నీ బ్రతుకు ఏమవుతుంది ఆఖరికి ఒకసారి ఆలోచించి చూడాలి. మన ఒకసారి అలాగనే ఒకరు ఫోన్ చేశారండి, పాస్టర్ గారు మేము గృహప్రవేశం చేసుకోవాలి. చాలా సంతోషం అమ్మా, ఎన్ని గంటలకు వస్తారు? నేను 11 గంటలకు వస్తాను. పాస్టర్ గారు కొంచెం అర్లీగా రాగలరా అన్నారు. ఏమ్మా అన్నాను. కొంచెం మా ఆయన ఉద్యోగం వెళ్ళిపోవాలండి, ఉదయం వచ్చి కట్ చేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎన్ని గంటలకంట? 3:30కి రమ్మంటుంది. నేను రాలేదని చెప్పి ఈ ఆరోన్ లాంటి ఒక వ్యక్తిని తెచ్చేసుకున్నారండి. ఈ ఆరోన్ లాంటి పాస్టర్ గారు వచ్చేసి ఉదయం 3:30 కాదమ్మా, మనము 3:25కి అంతా కట్ చేసేయాలమ్మా అంటాడు ఆయన. ఈరోజు ఎంతో మంది దైవజనులు అలాంటి వారు తయారైపోయారు. కులముని అడ్డు పెట్టుకొని, మతముని అడ్డు పెట్టుకొని, వేరే పని లేకుండా డబ్బుల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా అనేక దైవజనులు కూడా అలా తయారైపోయారండి.